హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు హోమ్మేడ్ గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు మైదా పిండి, గోధుమ పిండి, మిల్క్ పౌడర్. ఈ 3 ఐటమ్స్ తోటి నేను హోమ్మేడ్ గులాబ్ జామున్ అయితే నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాం. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం గోధుమ పిండిని అయితే మనం రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గోధుమ పిండిని ఎందుకు రోస్ట్ చేసుకోవాలంటే అది కొంచెం పచ్చివాసన వస్తుంది కాబట్టి దాన్ని కొద్దిగా మనం ఇలాగా నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా రోస్ట్ చేయక్కర్లేదండి. ఒక్క 5 మినిట్స్ అలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే మీరు పిండిని అయితే రోస్ట్ చేసుకోండి. చూసారు కదండి, పిండి అయితే మంచిగా రోస్ట్ అవుతుంది. అది రోస్ట్ అయ్యేటప్పుడు కూడా కొంచెం మంచి స్మెల్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇలా మనం వేసిన నెయ్యి అంతా పిండికి పట్టి మంచిగా రోస్ట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని అయితే కొంచెం చల్లగా అవనివ్వాలి. చల్లగా అయిన తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో మనం ఈ పిండిలన్నిటిని కూడా మిశ్రమాన్నిటిని కూడా మనం ఇందులో వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ కప్ అయితే మైదా పిండి, గోధుమ పిండి, అలాగే హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మనం వంట సోడా వేసుకోవాలండి. కొంచెం ఒక హాఫ్ స్పూన్ వంట సోడా అయితే వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా ప్రతి స్వీట్ తయారు చేసేటప్పుడు కూడా సాల్ట్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందంట. ఇది పెద్దవాళ్ళు చెప్పిన చిట్కా అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అంతని కూడా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఈ మిశ్రమాన్ని కలుపుకోవడానికి మనం వాటర్ అయితే అసలు యాడ్ చేయక్కర్లేదండి. మనం ఓన్లీ పాలతోటే ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు పాలు అయితే తీసుకున్నాను. ఆ పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం చపాతీ పిండి కలిపినట్టు మనం చపాతీలకి పిండి ప్రిపేర్ చేసినట్టు గట్టిగా కలపకూడదండి. మనం ఈ గులాబ్ జామున్కి మనం పిండి ఏ విధంగా కలపాలంటే జస్ట్ వేళ్ళతోటే మనం పిండిని ఇలా టచ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఎక్కువ మనం అరచేయి అంతా పెట్టేసి కలపక్కర్లేదండి. ఇలా జస్ట్ ఒక 4 వేళ్ళతోటి మనం పిండిని అలా పైన కలుపుకుంటూ స్మూత్గా కలుపుకోవాలండి. ఈ డవ్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. పిండి కొంచెం లూజ్ అయినప్పుడు మనం జస్ట్ ఒక గుప్పుడు మైదా పిండి వేసుకొని మళ్ళీ ఒకసారి మనం కలుపుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, పిండి కన్సిస్టెన్సీ అనేది మనకు తెలిసిపోతుందండి. మనం ఇన్స్టెంట్గా మనం బయట నుంచి గులాబ్ జామున్ మిక్స్ తెచ్చుకొని ఎలాగైతే పిండి కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కూడా ఈ పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, డవ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి పిండికి. ఓకేనా ఫ్రెండ్స్, పిండిని అయితే మనం పక్కన పెట్టుకొని ఈ లోపు మనం షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. అదే ప్యాన్లో నేను షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక కప్పు షుగర్ తీసుకొని అందులో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఈ వాటర్ షుగర్ కూడా మొత్తం మిక్స్ అయ్యే వరకు కూడా మనం షుగర్ మెల్ట్ అయ్యే వరకు కూడా మనం బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని మనం ఈ మిశ్రమాన్ని అయితే తయారు చేసుకోవాలి. ఎందుకంటే షుగర్ సిరప్ కొంచెం 2 పొంగులు రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, షుగర్ అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం కొంచెం ఒక 2 మినిట్స్ అయితే మరగనివ్వాలండి. మరగనిచ్చిన తర్వాత ఇందులోనే ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్లో ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్, ఫ్లేవరు మంచిగా మిక్స్ అవుతుందండి. చూసారు కదండి, షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. కొంచెం మరిగింది కదా. ఇప్పుడు దీన్ని నేను స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో కొంచెం ఒక 2-3 లెమన్ స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలండి. 2-3 చుక్కలు, ఎక్కువ అక్కర్లేదు. చూసారు కదా, పిండి అయితే ఇలా స్మూత్గా అయ్యింది. మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకొని ఈ పిండిని మనం ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుందాం. సేమ్ మనం గులాబ్ జామున్స్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదేవిధంగా చిన్న చిన్న ఉండలు చేసుకొని మనం పక్కన ఉంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఉండలు అయితే నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మనం ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, నేను చుట్టిన ఉండలు అయితే చాలా చిన్న చిన్నగానే చుట్టానండి. అవి ఏంటంటే కొంచెం క్రాక్స్ రాకుండా కొంచెం నీట్గా అయితే మనం బాల్స్ కింద తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే ఆయిల్ బాగా హీట్ చేసుకొని మళ్ళీ స్టవ్ ఆఫ్ చేశానండి. ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అయ్యి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే మనం ఈ మిశ్రమాన్ని అయితే అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి గులాబ్ జామున్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆయిల్లో వేసుకొని ముందు మనం ఇలా స్టవ్ ఆన్ చేసి ఉన్నది కదా, దీన్ని మనం జస్ట్ ఇలాగ గరిటె పెట్టకుండా మామూలుగా ఇలాగ, నేనైతే చిన్న ప్యాన్లో వేసాను కాబట్టి నాకు ఈజీగా అనిపించింది. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇలా తిప్పుకుంటూ వాటిని అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, గులాబ్ జామున్ అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం వీటిని కొంచెం
అందులో బాగా కుక్ అవ్వనివ్వాలి. ఎందుకంటే బాగా లోపల వరకు వెళ్ళి పిండి కూడా బాగా ఉడకాలి కాబట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ముందు మనం స్టవ్ ఆఫ్ చేసి అయితే వేసాం కదా, వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఫ్లేమ్ తగలనివ్వాలి. కొంచెం హీట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వాటిని అలా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకున్నాం అనుకో మొత్తం చుట్టూరు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చి బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి. ఇలా మిగిలిన వాటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనం తీసుకొని షుగర్ సిరప్లో అయితే యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ గులాబ్ జామున్ అయితే తయారైపోతుంది. హోమ్ మేడ్ గులాబ్ జామ్. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు మన ఇంట్లో గులాబ్ జామున్ మిక్స్ మనం ఇన్స్టెంట్గా తెచ్చి పెట్టుకుంటాం కదా బయట నుంచి. అది లేనప్పుడు మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నాకైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూసారు కదా, గులాబ్ జామున్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. వీటిని తీసుకొచ్చి ఇప్పుడు మనం ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్లో వేసుకొని ఒక 5 to 10 minutes అలా రెస్ట్ ఇచ్చామనుకోండి, షుగర్ సిరప్ అంతా కూడా మంచిగా వాటికి పట్టి గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదండి, ఎంతో సింపుల్ అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. వంట చేత కాని వాళ్ళు కూడా ఈ స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, చాలా సింపుల్ అండి. ఇలాంటి వంటల కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదా, గులాబ్ జామున్స్ అయితే మంచిగా రౌండ్ షేప్లో వచ్చి చాలా నీట్గా ఉన్నాయి కదా. ఇదిగోండి, నేను షుగర్ సిరప్లో వేసాను కదా, చూపిస్తున్నాను మీకు. అంతేనండి, ఒక 1/2 hour రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం వీటిని సర్వ్ చేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇంతేనండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకొని పైన కొంచెం గార్నిష్ చేసుకున్నాం అనుకోండి. నేను నట్స్ అయితే వేసాను, డ్రై ఫ్రూట్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతేనండి, హోమ్ మేడ్ గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్